పెద్ది ఆ, విత్ రామ్ చరణ్ అవును నా సెకండ్ మూవీ. అవును. ఎక్కడ రాసుకున్నారు అసలు? ఏ ప్లేస్‌లో? ఏ టైంలో రాసుకున్నారు నేను ఇలా చెయ్యాలి అది అని? ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి ఇంకని. అప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. ఓకే. పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో, మరి పిఠాపురం కదండి, అక్కడ దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని నా ఓకే. సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు బెల్లం హ్మ్. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. క్యారెక్టర్ పేరు పెద్ది హ్మ్. అని రాసుకున్నా. ఎందుకు రాసుకున్నారు అసలు? అంటే ఎందుకు అనిపించింది అట్లా మీకు? ఏమోండి, చరణ్ సార్తో ఫిల్మ్ చేయాలి. చరణ్ సార్ ఇస్తాడో ఎవరో సెకండరీ అండి. అంతేకాని నేను నేను ఫీల్ అయ్యేదైతే రాసుకుంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చూసి, సార్ రామ్ చరణ్ గారితోనా నెక్స్ట్ అన్నాడు. అవునురా అంటే, సార్ ఇంకా ఉప్పెన రిలీజ్ అవ్వలేదు తెలుసా మీకు అన్నాడు. అవునవును, ఇవన్నీ గుర్తు చేయకు ఇప్పుడు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం ఆ! అనండి. ఆ! ఆ! సో, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఆల్‌మోస్ట్? 2021లో ఉప్పెన ఫిబ్రవరి రిలీజ్ రిలీజ్ అయిందండి. అయింది. అవును. ఫిబ్రవరి 2020లో అండి. హ్మ్. 20లో నవంబర్ అలా. నా మొబైల్ ఉంది, చూపిస్తాను మీకు. ఆ స్క్రీన్ షాట్ కూడా తీసి. 6 ఇయర్స్‌లో ఆ! మీ మేనిఫెస్టేషన్ ఇక్కడ ఆ! కనిపిస్తోంది. ఇంత అనుకోండి. స్ట్రాంగ్‌గా. ఆ! నిజంగా నేను అదొకటి నమ్ముతానండి. అనుకుంటే అవుతది. నువ్వు హ్మ్. కల్మషం లేకుండా మంచిగా గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతదని నేను నమ్ముతానండి.